అబ్దుల్ హమీద్ ఇతను యుద్ధంలో పరమవీర చక్ర గెలుచుకున్న మరొక వీరుడు. ఇతను ఉత్తరప్రదేశ్లోని గజియాపూర్ జిల్లా దామోపూర్ గ్రామంలో జూన్ 1, 1933లో జన్మించారు. ఇతను 1954 డిసెంబర్ 27న ద గ్రెనేడియర్స్ ఇన్ఫెంట్రీలో చేరాడు. తర్వాత 4th బెటాలియన్లోకి మార్చబడ్డారు. మనకు జరిగిన 1965 యుద్ధంలో పాకిస్తాన్ సైనిక దళాలు అమృత్సర్ రోడ్డు వద్ద చీమా గ్రామంపై దాడి చేశారు. ఈ ప్రాంతం కేమ్కరన్ విభాగంలో ఉంది. భారత సైన్యం మీదకు తుఫాన్లో వస్తున్న ట్యాంకర్లను చూసి ప్రమాదాన్ని పసిగట్టిన అబ్దుల్ వెంటనే తన తుపాకీతో శివంగిలా దూకి ముందుకెళ్లాడు. అప్పుడు అతను దళానికి కమాండర్గా పనిచేస్తున్నారు. శత్రు సైనికులు బాంబులతో, ట్యాంకులతో అగ్నివర్షం కురిపించినా ఏమాత్రం చెదరకుండా ఆయన ఎదుర్కొన్నారు. తన తుపాకీతో 7 ట్యాంకర్లను పేల్చివేశాడు. అది గమనించిన శత్రు సైనికులు 8వ ట్యాంకర్ను పేల్చబోతుండగా మిషన్ గన్తో కాల్చి చంపారు. భారతదేశ అత్యున్నత మిలిటరీ పురస్కారం పరమవీర చక్రను ఆయన సతీమణికి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అందజేశారు. ఆయనకు గుర్తుగా ఆయన గ్రామం పేరు హమీద్పూర్గా